ఉపాధ్యాయుల బదిలీల్లో గందరగోళానికి ముగింపు పలకడానికి రంగం సిద్ధమైంది. టీచర్ల బదిలీలు నిర్దేశిత సమయంలో వివాదరహితంగా జరగాలనే లక్ష్యంతో ప్రత్యేకంగా ఉపాధ్యాయ బదిలీల చట్టం తీసుకొస్తుంది. దీనిపై ఉపాధ్యాయ సంఘాల నుంచి అభిప్రాయాలు స్వీకరించి సుదీర్ఘంగా కసరత్తు చేసిన పాఠశాల విద్యాశాఖ శనివారం ముసాయిదాను విడుదల చేసింది. దీనికి ఏపీ రాష్ట్ర ఉపాధ్యాయ బదిలీ నియంత్రణ చట్టం 2025 అని పేరు పెట్టింది. ఈ నెల 7 వరకు దీనిపై సూచనలు ఆన్లైన్ లో పంపాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి విజయరామరాజు కోరారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లును సభలో ప్రవేశపెడతారు. దానికి ఆమోదం లభించగానే ఈ విద్యా సంవత్సరం నుంచే బదిలీల చట్టం అమల్లోకి వస్తుంది. ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లో మాత్రమే టీచర్ల బదిలీలు జరుగుతాయి. అలాగే వివిధ అంశాలపై న్యాయ వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. అయితే నిర్దేశిత సమయంలో బదిలీల ప్రక్రియ పూర్తవడం వల్ల విద్యా సంవత్సరంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు. బదిలీలకు విద్యా సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. ఒక స్టేషన్ లో ప్రధాన ఉపాధ్యాయుడు 9 నెలలు దాటి పనిచేస్తే దానిని ఒక విద్యా సంవత్సరంగా పరిగణిస్తారు. ఒకే చోట 5 ఏళ్లు దాటిన హెచ్ఎంలకు 8 ఏళ్లు దాటిన టీచర్లకు బదిలీ తప్పనిసరి. ఒక పాఠశాలలో కనీసం 2 ఏళ్లు పనిచేస్తే బదిలీలకు అర్హుల జాబితాలోకి వస్తారు. బదిలీలకు ప్రాంతాల వారీగా 4 కేటగిరీలు ఉంటాయి. కేటగిరీ 1 లో జిల్లా కేంద్రాలు, నగర కార్పొరేషన్, ప్రభుత్వం నోటిఫై చేసిన ప్రాంతాలు. కేటగిరీ 2 లో మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు. కేటగిరీ 3 లో మండల కేంద్రాలు, రోడ్డు సదుపాయం కలిగిన గ్రామాలు. కేటగిరీ 4 లో రోడ్డు సదుపాయం లేని గ్రామాలు, కొండ ప్రాంతాలు ఉంటాయి. టీచర్ల మొదటి నియామకం లేదా హెచ్ఎం గా పదోన్నతి పొందిన తర్వాత మొదటి పోస్టింగ్ ను 3, 4 కేటగిరీ ప్రాంతాల్లో ఇస్తారు. బదిలీల సమయానికి 2 ఏళ్లలోపు మాత్రమే సర్వీసు ఉన్నవారిని కోరుకుంటేనే బదిలీ చేస్తారు. యాభై ఏళ్ల కంటే తక్కువ వయసున్న హెచ్ఎంఏలు టీచర్లు బాలికల ఉన్నత పాఠశాలలో పనిచేస్తుంటే తప్పనిసరిగా బదిలీ చేస్తారు. బాలికల ఉన్నత పాఠశాలకు మహిళా హెచ్ఎంలు టీచర్లు నియమిస్తారు. వారు అందుబాటులో లేకపోతే 50 ఏళ్లు దాటిన పురుష టీచర్లను నియమిస్తారు. లైంగిక నేరాలు, బాలికల అంశాల్లో ఆరోపణలున్న పురుష టీచర్లకు బాలిక ఉన్నత పాఠశాలలో పోస్టింగ్ ఇవ్వరు. హెచ్ఎంలు టీచర్లపై నమోదైన అభియోగాలు పెండింగ్ లో ఉంటే బదిలీలకు పరిగణలోకి తీసుకోరు. వెబ్ కౌన్సిలింగ్ ద్వారానే బదిలీల ప్రక్రియను నిర్వహిస్తారు. ప్రస్తుత పాఠశాల ప్రామాణికంగా కేటగిరీ 1 లో ఉన్న టీచర్లకు ఏడాదికి 1 పాయింట్, కేటగిరీ 2 లో ఉన్న వారికి 2 పాయింట్స్, కేటగిరీ 3 లో ఉన్న వారికి 3 పాయింట్స్, కేటగిరీ 4 లో ఉన్న వారికి ఏడాదికి 5 పాయింట్స్ ఇస్తారు. బదిలీలు జరిగే సంవత్సరం మే 31 నాటికి అన్ని క్యాడర్లో కలిపి సర్వీసులోని ప్రతి ఏడాదికి 1 పాయింట్ ఇస్తారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, ఎయిడెడ్ సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న వారి జీవిత భాగస్వామి అయిన టీచర్లకు ప్రత్యేక పాయింట్స్ లభిస్తాయి. 40 ఏళ్లు దాటిన అవివాహిత మహిళా టీచర్లు, దివ్యాంగులు, గుర్తించిన వ్యాధులు కలిగిన వారు, వితంతువులు, ఒంటరి మహిళలు, మాజీ సైనికుల జీవిత భాగస్వాములు, స్కౌట్స్ అండ్ గైడ్స్ గా పనిచేస్తున్న వారికి ప్రత్యేక పాయింట్స్ ఉంటాయి. అలాగే టీచర్ల పనితీరు ఆధారంగా కూడా పాయింట్స్ కేటాయిస్తారు. అనధికారికంగా విధులకు హాజరు కాని వారికి ప్రతి నెలకు 1 పాయింట్ చొప్పున గరిష్టంగా 10 ప్రతికూల పాయింట్లు ఇస్తారు. మిగులు టీచర్లను అవసరం మేరకు సర్దుబాటు చేస్తారు. సెక్షన్ 7 ప్రకారం సంవత్సరంలో ఒకసారి మాత్రమే సాధారణ బదిలీలు చేస్తారు. ఏటా బదిలీలకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేస్తుంది. 2 లేదా అంతకంటే ఎక్కువ మందికి సమానమైన పాయింట్స్ వస్తే కేడర్లో సీనియారిటీ, పుట్టిన తేదీ, మహిళలను ప్రాధాన్యత క్రమంలో తీసుకుంటారు. విద్యా హక్కు చట్టం ప్రకారం టీచర్లకు జనాభా లెక్కలు, విపత్తుల సమయంలో సహాయ పనులు, ఎన్నికల విధులు తప్ప ఇంకేమీ కేటాయించరు. ఈ చట్టం విద్యాశాఖ పరిధిలోని మోడల్ స్కూల్స్, గురుకుల సొసైటీలు, కేజీబీవీలకు వర్తించదు.